బీఆర్ఎస్ ఎంపీలు ఇక ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బీఆర్ఎస్కు చెందినటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి పోతున్నారు. మరి వారే చేరుతున్నారా లేక అధినేత చేరుతున్నారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ. కమలంలో కారు పార్టీ రాజ్యసభ పక్షం విలీనం, దాదాపు విలీనం చేసేందుకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా అంటే పార్టీని విలీనం కాకుండా రాజ్యసభ సభ్యులు కేంద్రానికి కూడా ఎంతో అవసరం కాబట్టి వారి యొక్క సపోర్ట్ తీసుకోవడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ యొక్క దూకుడుకు కళ్ళెం వేయాలని ఆలోచనతో ఆయన బీజేపీ వైపు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ పార్లమెంటు సీట్లను అధికంగా గెలుచుకున్నటువంటి బీజేపీకి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు సపోర్ట్ కూడా కావడంతో తెలంగాణ ప్రాంతంలో వారికి మంచి పట్టు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండడం, రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కానీ తమ పొత్తు ద్వారానే ముందుకు వెళ్ళే వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ అడుగులతో ముందుకు వెళ్తా ఉంది. కాంగ్రెస్ స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని రాజకీయ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నటువంటి బలపడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడానికి కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాల్లో భాగంగానే బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలోకి చేరుతా ఉన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపే పూర్తి వారే వెళ్తున్నారా, అధినేత పంపిస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యవసనమే. ఇందుకు కారణం మొన్న వారం రోజుల పాటు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మొత్తం కూడా బీజేపీ వాళ్ళతో జరిగినటువంటి చర్చల సంప్రదింపుల ఫలితమే వారు దాంట్లో చేరుతా ఉన్నారు. టీడీపీ తరహా ఫార్ములా రిపీట్. బీఆర్ఎస్ వరుస శాఖలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్నటువంటి 4 ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చ జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీని సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్నటువంటి స్థానాలను కోల్పోతున్నది. అసెంబ్లీ ఎన్నికల నాటికే రాజ్యసభలో 7 ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4కు పడిపోయింది. జోగినపల్లి సతీష్, బడుగుల లింగయ్య యాదవ్ పదవి కాలం ముగియడంతో ఆ 2 కాంగ్రెస్ వశమయ్యాయి. కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం 8వ పేజీ.